జలుబు జ్వరం వచ్చేసి ఇంకా చిన్న పిల్లలకి కఫం లాంటిది లంగ్స్ లో నిమోనియా ఫామ్ అవుతుంది కదా అక్క. ఆ నిమోనియా ఫామ్ అయినప్పుడు కూడా చిన్న పిల్లలకైనా, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా టాన్సిల్స్ కానీ, ఇంకా నోట్లో పూతలు వచ్చినా కూడా, కురుపులు అయినా కూడా, చిగుళ్ళ వాపున్నా కూడా, ఎటువంటి వచ్చినా కూడా వేడికి కూడా చాలా మంది ప్రతి ఇంట్లో ఉండాలండి పంచతులసి అయితే. ఇది మనకు పంచతులసి డ్రాప్స్ అక్క. చిన్నపిల్లలు ఇందులో మామూలుగా మన తులసి చెట్లు ఉంటాయి, ఇందులో 5 రకాల తులసులు కలిసి ఉంటాయి అన్నమాట ఒకే దాంట్లో. ఇది 1.5 సంవత్సరం పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, పెద్ద వాళ్ళ వరకు కూడా దీన్ని ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఫస్ట్ మనం జలుబు చేసినప్పుడు వారం రోజులకు తగ్గదు కదా అక్క, కొంతమంది 10 రోజులు కూడా అట్లా. అసలు ఇది మన బాడీలోకి వెళ్తే ఎట్లా క్లీన్ చేస్తుందో చూద్దాం. 2 చుక్కలు వేసావా? 5-6 డ్రాప్స్ పడి ఉంటాయి అక్క. స్పూన్ తీసుకో. ఇది ఇట్లా వేసేసి మనం పెట్టేస్తాక మొత్తం మళ్ళీ మనం ఎట్లా వాటర్ అయితే వేసినామో ఆ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట, లైట్ కలర్లోకి. ఒంట్లో ఉన్న బ్యాక్టీరియా ఇంకా చిన్న పిల్లలకైతే వాళ్ళు బ్రష్ చేయారు కదా అక్క, వాళ్ళకి నాలుక క్లీన్ చేసుకోవడం వాళ్ళకి తెలియదు కదా, నంజు బయటికి రాదు చిన్న పిల్లలకి. దానివల్ల కూడా పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అది ఆ నంజు బయటికి రాకపోవడం వల్లనే ఊపిరితిత్తుల్లో నిమ్ములాగా చేరి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన పిల్లలకి నిమ్ము వచ్చేసింది అది ఇది అంటారు. హాస్పిటల్ పోతే మెబిలైజర్స్ పెట్టడం కానీ, యాంటీబయాటిక్ ఇంజెక్షన్, వాళ్ళ నాన్న తిప్పలు పెడతారు ఈ వయసున్న పిల్లల్ని. అలాంటివి ఏ ఉన్నా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. వాటర్లో కలిపి పిల్లలకు తాపించడమే, పెద్దవాళ్ళైనా సరే మనమైనా చిన్నపిల్లలమైనా కూడా. చెల్లనటించి తీసుకెళ్ళు ఖుషి. ఇది ఇట్లా కలిపేస్తుంటే ఇంకా కంప్లీట్ వైట్గా అయిపోతుంది అక్క, స్లోగా అవుతుంది. కాకపోతే కొంచెం పక్కకు పెట్టేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. బ్లాక్ సైడ్ చేసి మీరు స్మెల్ కూడా చూడొచ్చు. వాడుతున్నారు అది ఫేర్నెస్ క్రీమ్. వాటర్ ఏమొద్దు, ఫేర్నెస్ క్రీమ్ చేసేద్దాం. డెమోసే చాలా ఉన్నట్టున్నాయి కదా. ఆ ఫ్లాక్స్ ఆయిల్ ఏదిరా, పింక్ కలర్లో థర్మాకోల్ ఫ్లాక్స్ కూడా తెలుసు అనుకుంటా కదా, చూసారా మ్యాక్సిమం.